గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ ఏదైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతే. వీళ్ళు ఇవాళ అభివృద్ధి ఎలాగలేదు కానీ సంక్షేమం అంటున్నారు. పప్పు బెల్లాలు పంచుతున్నారు, ఒక చేత్తో ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులు ఎంత పెంచారండి? కరెంటు ఛార్జీలు ఎలా పెంచారండి? ఇతర అన్నిటి మీద పన్నులు ఎలా పెంచారండి? ఒక చేత్తో ఇస్తున్నారు, 10 చేతులతో తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు జనసేనతో ఒక ఎలయన్స్ అనేది ఉంది, మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఉంది అంటే అంతకుముందు టీడీపీగా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు వేరుగా పోటీ చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రాష్ట్రం నష్టపోకూడదు, మన భావి తరాలు మనం క్షమించకుండా ఉండడానికి ఈ కలయిక, ఇది రాజకీయ కలయిక కన్నా రాష్ట్ర ప్రజలకి మన భావితరాలకి అవసరమైనటువంటి కలయిక. 2 ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన మీద మంచి అవగాహన, రాష్ట్ర ప్రజలు రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి మంచి కోరుకునే 2 వ్యక్తుల మధ్య ఈ కలయిక ఇది ఒక చారిత్రక అవసరం. ఈ అలయన్స్ అనేది రాజకీయ అవసరాల కన్నా ఇది ఒక చారిత్రక అవసరం. బొబ్బిలి ఒక రాజవంశానికి సంబంధించి మీ తాతగారు రాజకీయ చరిత్ర, ఆయన ఒక సీఎంగా మళ్ళీ చేయటం, మీకు అసలు ఈ రోజున రాజకీయాలు అవసరం లేదు, దాని ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా వరకు మన రాజకీయాలు బయట చూస్తున్నాం. అది ఏ పార్టీ అనేది మనం కామెంట్ చేయక్కర్లేదు, కానీ వాళ్ళ కామెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పరిపాలన విధానం కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏమనిపిస్తుందండి మీకు అసలు? అంటే నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఒరే మేము రాజకీయం చేసినప్పుడు ఊరికి ఒక పెద్ద మనిషి వచ్చి మా ఊరికి ఏంటి అని అడిగేవారు, ఇవాళ ఊరికి 10 మంది వచ్చి మాకేంటి నాకేంటి అని అడుగుతున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ 10 మంది 100 మంది అయ్యారు. పూర్వం ఉన్నటువంటి రాజకీయ విలువలకి, పూర్వం ఉన్నటువంటి రాజకీయ కట్టుబాటుకి, గ్రామాల్లో అవనివ్వండి, పట్టణంలో అవనివ్వండి, నైతిక విలువలకి, ఎథిక్స్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మాలాంటి నిజాయితీ పరులు ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో కొంత సఫర్ అవుతున్నాం. కానీ సఫర్ అవుతున్నామని మనం తప్పుకొని మనం ఒక లగ్జూరియస్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే నిజంగా అవసరమైనటువంటి మనల్ని నమ్ముకున్నటువంటి పేదవాడు, మనల్ని నమ్ముకున్నటువంటి మన వర్గం, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఏమైపోతారు? నాకు వెరీ వెరీ హ్యాపీ, నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని.